గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా దినోత్సవం మహిళల యొక్క సామాజిక ఆర్థిక విజయాల ప్రతీకకు గుర్తు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్. హైదరాబాద్ కిషన్ బాగ్ లో 22,47,00,000 అభివృద్ధి పనులు ప్రారంభం. బస్తీలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1. చండ్రుపట్ల గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్రా. మద్యం నగదు రవాణాపై దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఏపీ సరిహద్దులో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు. డీటెయిల్స్ చూస్తే ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో విపి సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈచ్ ఫర్ ఈక్వల్ అనే స్లోగన్ తో విమెన్స్ డే జరుపుకుంటున్నామన్నారు. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలకు ప్రతీకగా గుర్తుగా జరుపుకునేదే ప్రపంచ మహిళా దినోత్సవం అన్నారు. తీసుకున్నాక నాకు చెప్పండి. కథలో సార్ స్మైల్ వీడియో మొత్తం సి టీం అందరు కూడా నేను పేరు అభినందిస్తున్నాను. మీరందరూ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరు కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఇట్లానే నవ్వుతూ ఉండాలి, ఇట్లే కలర్ఫుల్గా ఉండాలని చెప్పి నేను భగవంతుడు కోరుతున్నాను. ముఖ్యంగా టు యాడ్ వాట్ మాణిక్రాజ్ సెడ్, మీరు లేరంటే ప్రపంచం ఉండదు. మీరు వెన్ వి బోర్న్ వి అవర్ సిస్టర్, వి అవర్ మదర్స్, దెన్ వి హ్యావ్ మళ్ళీ వైఫ్ వస్తుంది, వైఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ డాటర్స్ వస్తారు. ఇప్పుడు కూడా మనము వెన్ వి గో బ్యాక్ హోమ్ మన మిస్సెస్తో మాట్లాడాలి, లేదంటే పిల్లలతో ఆడపిల్లలతో మాట్లాడితేనే అది రిలాక్సేషన్ ఉంటుంది, కానీ లేదంటే లేదు. సో వాట్ ఎవర్ స్ట్రెస్, ఎవరు ఎప్పుడు ఎంత స్ట్రెస్లో ఉంటే కూడా పాప ఫోన్ చేసింది, సిస్టర్ ఫోన్ చేసింది, అమ్మ ఫోన్ చేసింది అంటే స్లోలీ అవర్ టెంపర్స్ కమ్ డౌన్. ఓకే ఎట్లా ఉంది ఏముంది చెప్పి. సో మీరు లేరంటే ప్రపంచం లేదు, మీరు లేదంటే లైఫ్ లేదు. మీరు ఉండడం వల్లే లైఫ్, మీరు ఉండడంలే ప్రపంచంలో కలర్ఫుల్. హైదరాబాద్ బహదూర్పుర నియోజకవర్గ పరిధిలోని కిషన్ బాగ్ లో 22,47,00,000 అభివృద్ధి పనులను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బహదూర్పుర ఎమ్మెల్యే మొహమ్మద్ ముఅజ్జం, కార్పొరేటర్లు సలీం, మొబిన్, హుసైనీ పాషాతో పాటు ఇతర ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. चलो भाई पीछे चलो भाई पीछे हट के चलो कारपोरेटर साहब इधर आ जाओ सामने। सामने से इधर आज बहादुरपुरा कॉन्स्टिट्यूंसी और किशनबाग डिवीज़न में 22 करोड़ की 47 लाख रुपये के इनाग्रेशन किए गए हैं। इस इनाग्रेशन में सदर मजलिस
बैरिस्टर असदुद्दीन ओवैसी साहब आकर इस एरिया के एमएलए मैं और इस एरिया के कॉरपोरेटर किशनबाग डिवीज़न के सुदूर मोतमदीन बहादुरपुरा कॉन्स्टिट्यूंसी के तमाम कॉरपोरेटर्स वर्कर्स आज के इस प्रोग्राम में मौजूद थे। अल्हम्दुलिल्लाह मजलिस इत्तेहादुल मुस्लिमीन हमेशा यही चाहती है आवाम को तकलीफ़ हो तो उस तकलीफ़ को दूर किया जाए। उसे मद्देनज़र रखते हुए आज का जो इनाग्रेशन किया गया है किशनबाग डिवीज़न के अंदर एक बॉक्स ड्रेन डाला गया है जिसकी लागत 4 करोड़ रुपये थी। ये बॉक्स ड्रेन इसलिए डाला गया था, नजम नगर एसपी नगर बरसात के दिनों में 9 नंबर से जो पानी आता है ओवरलोडेड हो जा रहा था। उसको देखते हुए बैरिस्टर असदुद्दीन ओवैसी साहब का ये प्रपोजल था, एक बॉक्स ड्रेन डाला गया। ये किशनबाग पार्क से होते हुए असद बाबा नगर होते हुए मूसा नदी तक गया है। उसके अलावा अर्श महल में नीचे से जो ऊपर अर्श महल को रोड जाती थी वीडीसीसी रोड डाली गई है, अंदर बस्ती के अंदर सीसी रोड डाले गए हैं। नजम नगर में सीसी रोड डाले गए हैं, NP2 पाइप डाले गया है। अल्लाह मस्जिद के इलाके के अंदर टोटल 17 जगह सीसी रोड डाले गए हैं। एमओ कॉलोनी के अंदर सीसी रोड डाले गए हैं। शरीफ नगर के अंदर सीसी रोड डाले गए हैं। मेरा आपका कहने का मतलब ये है। పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో RG3 కార్యాలయం ముందు సమస్యలు పరిష్కరించాలని డెల్టా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ధర్నాకు దిగారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు వారి కాంట్రాక్టు సంస్థ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 71 మంది పనులు చేయించాలని ఉన్నా వారి కమిషన్ కోసం మొత్తం 113 మందిని విధులకు తీసుకుంటున్నారన్నారు. ఇక అందరికీ రోజు డ్యూటీ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సెక్యూరిటీ కార్యాలయంలో ముందు ఆటో సేఫ్ విధానం ఉండాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి 26 మాస్టర్లు కార్మికుల ఐక్యత, సెక్యూరిటీ కార్మికుల ఐక్యత, మాస్టర్లు ప్రతి సెక్యూరిటీ కార్మికులు 26 మాస్టర్లు ప్రతి RG3లో డెల్టా కాంట్రాక్టర్ సెక్యూరిటీ విభాగాన్ని దక్కించుకున్న తర్వాత ఈ టెండర్లో ప్రతిరోజు 71 మంది కాంట్రాక్ట్ కార్మికులను మరి నియమించాలని టెండర్ నిబంధనలు ఉన్నది. ఆ నిబంధనలో రెండోది 40% కార్మికుల్ని అదనంగా రిక్రూట్ చేసుకోవడానికి కూడా ఒక నిబంధన ఉన్నది. దీన్ని రెండు ప్లస్ చేస్తే 199 మందిని ఇక్కడ మనం ఖచ్చితంగా రిక్రూట్ చేసుకునే అధికారం ఉన్నది. కానీ ఇప్పటికే మరి కాంట్రాక్టరు యాజమాన్యం ఒకటై 113 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ ఈరోజు 29 మంది మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ చేసి ఈ కార్మికుల పొట్టలు కొట్టే ప్రయత్నంలో ఇటు యాజమాన్యం కాంట్రాక్టులు కుమ్మక్కై కార్మికులకు నష్టం చేయడం జరుగుతున్నది. మేము ఒకటే అడుగుతున్నాం, టెండర్ నామ్స్ ప్రకారంగా ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి 30 మాస్టర్లు ఇవ్వాలని ఆ టెండర్లో ఉన్నది. అయినా కూడా ఈరోజు 18, 20, 21 మాస్టర్లు వచ్చినా కూడా కార్మికుడు తన పనిని తను కొనసాగించుకుంటూ పోతున్న క్రమంలో ఇప్పుడు యాజమాన్యం 15 మాస్టర్లు 13 మాస్టర్లు వచ్చే విధంగా కొత్తగా మళ్ళీ కార్మికులను రిక్రూట్మెంట్ చేసి ఈ కార్మికుల యొక్క పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నది. దీన్ని సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్క్స్ IFTU తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ విషయం మీద సింగరేణి ఉన్నత అధికారులకు, సెక్యూరిటీ GM గారికి, మరి డైరెక్టర్ గారికి, విజిలెన్స్లకు కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తాం. ఇక్కడ ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా సింగరేణి యాజమాన్యాన్ని సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్స్ IFTU డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికైనా యాజమాన్యం సెక్యూరిటీ విభాగం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కిష్టగూడెం గ్రామంలో నర్సరీ డంపింగ్ యార్డ్ వైకుంఠధామంలను సందర్శించారు జిల్లా కలెక్టర్ నిఖిల. అనంతరం ఆమె మాట్లాడుతూ లేబర్ వర్క్ చాలా పెండింగ్ లో ఉందని ఫీల్డ్ అసిస్టెంట్ల మీద మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో DRDA రామరెడ్డి, MPO మల్లికార్జున్, APO రాజాకరుణ, ఎంపీటీసీ మందపురం రజిత ఉపేందర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గ్రామానికి రాగా మహిళా సర్పంచ్కు బదులు భర్త హాజరయ్యారు. రాంబాబు భార్య సర్పంచ్ భర్తలపై పెత్తనాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చి మహిళలకు సర్పంచ్గా చేసిన వారి భర్తలు గాని వేరే వ్యక్తులు గాని పెత్తనం చెలాయిస్తే అధికార దుర్వినియోగం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రకటించినా ఒక మహిళా కలెక్టర్ ముందు ఇలా జరగడం శోచనీయం. మహిళా దినోత్సవం నాడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి 2 రోజులకే ఇలా జరగడం ఏమిటని అందరూ అనుకుంటున్నారు. సపరేట్ అయింది ఎన్ని నెలలు అయింది అందరూ రాష్ట్రం అంతా చేసినప్పుడే అయింది కదమ్మా, మీకు సపరేట్ గా కాలేదు కదా. మరి జాబ్ కార్డ్స్ అనేది రీసెంట్
జాబ్ కార్డ్స్ 2 months బ్యాక్ అంటే జనవరిలో వచ్చినాయా? ఇక్కడ పని చేస్తుండే ఇక్కడికి వస్తాయి 10 దినాలు, వేరే దగ్గరికి పోవు కదా. ఇక్కడ ఓవరాల్గా తక్కువ ఉందంటుంది మేడం. నేను లాస్ట్ వీక్ కూడా వచ్చిన, నువ్వు ఏం వచ్చింది మేడం, నేను వచ్చినా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిన. డిఆర్డిఓ గారు వచ్చారు కదమ్మా మరి లాస్ట్ వీక్, మరి ఏం ఇంప్రూవ్మెంట్ చేసినాడు ఆయన? ఇక నెక్స్ట్ ఎందుకు వస్తారు? నీకు చేతనైతే లేదు అంతే పని. రారు, ఈ బేస్తారం పోతుంది, మళ్ళీ శనివారం అంటారు, మళ్ళీ సోమవారం అంటారు. లేదు ఏ రిమూవింగ్ డిఆర్డిఓ గారు ఇది క్లోజ్ చేసినాక పెయింటింగ్ ట్రాక్టర్ వచ్చేసింది, ట్రాలీ రాలేదు, బిల్లు కట్టిండ్రు, ఈడీలు కట్టి ఏజెన్సీ దగ్గర పెండింగ్ ఏమున్నాయో జీపీఎస్ నంబర్ ఇవ్వండి, ఇప్పుడు వాట్సాప్ పెట్టండి. వెయిటింగ్ హాలా ఇది జెంట్స్ డిజైన్లోనే ఉంది. ఏంటిది ఇష్టగూడెం గ్రామంకి రావాల్సి జరిగింది, లింగల్ గన్పూర్ మండలంలో. ఇక్కడ మనం నర్సరీ చూసుకున్నాము, క్రెమటోరియం డంప్ యార్డ్ కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవడం జరిగింది. క్రెమటోరియం డంప్ యార్డ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో వచ్చినాయి. ఇక్కడ ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్ కూడా వచ్చింది. ట్రాలీ ఒక 2 daysలో వీళ్ళకి వచ్చేసింది, డీడీ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. 2 రోజులలో గ్రౌండ్ అవుతుంది. ముఖ్యంగా నర్సరీలో బ్యాక్ ఫిల్లింగ్, సీడ్ డిబ్లింగ్ గురించి రావడం జరిగింది. సీడ్ డిబ్లింగ్ ఒక 1000 మాత్రమే పెండింగ్ ఉంది, అది కంప్లీట్ అయిపోతుంది. లేబర్ టర్న్అవుట్ మాత్రం ఇక్కడ చాలా లో ఉంది. సో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారం 10 రోజుల క్రితం కూడా లేబర్ టర్న్అవుట్ ఇంక్రీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో డిఆర్డిఓ గారు రావడం జరిగింది. ఆయనను కూడా ఏమీ మార్పు రాలేదు. సో డెఫినెట్గా ఫీల్డ్ అసిస్టెంట్ మీద అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ వేరే ఇంకా 2-3 ఊళ్ళకు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇవాళ. ఈ మెయిన్గా ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ల గ్రౌండింగ్, డంప్ యార్డ్, క్రెమటోరియం కంప్లీషన్, నర్సరీలలో బ్యాక్ ఫిల్లింగ్, ప్లాంటేషన్ సర్వైవల్, సోప్ పెట్స్, దీని మీదనే మనం ఇవాళ ఇన్స్పెక్షన్స్ డే అంతా ఉండడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు అయ్యప్ప స్వామి భక్త బృందం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా దాతలు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విశ్వనాథం శ్రీనివాస్, రాచర్ల శ్రీనివాస్, కముటాల హనుమాన్లు తదితరులు స్వామివారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో ముందు ఉందని ఆయన అన్నారు. ట్రాక్టర్ కొనుగోలులో జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం ముందు ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్లమందల ప్రసాద్, జెడ్పీటీసీ అజయ్ కుమార్, ఎంపీపీ బీరవల్లి రఘు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు పసుమర్తి చంద్రారావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ద్వారా నా దేశ సోదర సోదరీమణులు, పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మెరుగైన గ్రామాల్లో గ్రామ ప్రగతి ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు గ్రామాల రూపురేఖలు మారే విధంగా ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఒక మంచి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. మన సత్తుపల్లి నియోజకవర్గం 100% ట్రాక్టర్లు కొనుగోలు చేసిన నియోజకవర్గం. మన జిల్లా కూడా 100% తెలంగాణ రాష్ట్రంలోనే ముందుంది. తెలంగాణ రాష్ట్రంలో ముందుండటానికి కారణం మన నియోజకవర్గం. ఎర్రబెల్లి దయాకర్ గారు వచ్చినప్పుడు కూడా మన కల్లూరు సెంటర్లో పెద్ద ఎత్తున ట్రాక్టర్ల పంపిణీ వారు రావటం జరిగింది.
మరి కల్లూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సభలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాలు మండలాల నుంచి కూడా మరి రైతు సోదరులు వచ్చి గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు యొక్క ట్రాక్టరు మరి భవిష్యత్తులో హరితహారాన్ని కూడా మరి మొక్కలు ఎండకుండా నీళ్లు పోసే దానికోసం ఒక ట్యాంకరు, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు నిన్న మీరు కొత్త కారాయగూడెంలో ఓపెన్ చేశాం. పెట్టిన ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ మొదలు, వార్డు మెంబర్ మొదలు, ఎంపీపీ గారు కానీ, జడ్పీటీసీ గారు కానీ, పెద్దలు కానీ, అధికారులు పెద్ద ఎత్తున కృషి చేయటం వల్ల మరి ఎన్నడూ లేని విధంగా అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త, డ్రైనేజీ ఇవన్నీ కూడా పరిశుభ్రం అయ్యేదానికోసం ఒక గొప్ప అవకాశం ఈ కార్యక్రమం ద్వారా మనకు లభించడం జరిగింది. అదే ముఖ్యమంత్రి గారు ఈ సంకల్పం కనుక చేయకపోతే గ్రామాల్లో ఈ విధమైన పరిశుభ్రమైన వాతావరణం ఉండదు. ఈరోజు మొత్తం డబ్బులు పెట్టే కొనమని ప్రసాద్ గారు అంటున్నారు. 11 లక్షల రూపాయల పైన 11,70,000 రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీ చాలా చోట్ల మనం బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. కానీ ఇక్కడ అప్పే లేకుండా మరి యొక్క ట్రాక్టర్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ కొనుగోలు చేసిన ట్రాక్టర్ పెద్ద పంచాయతీ. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో 70 సంవత్సరాల నేరేళ్ల పెద్ద గంగారెడ్డి అనే వృద్ధుడు చుట్ట తాగుతూ ప్రమాదవశాత్తు బట్టల్లో పడడంతో పూర్తిగా కాలి సజీవ దహనమయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న గొల్లపల్లి ఎస్ఐ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా సరిహద్దుల్లో పత్తికొండ సర్కిల్ పోలీసులు పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. కర్నూలు అనంతపురం సరిహద్దులైన తుగ్గలి మండలం బాటతండ గ్రామం వద్ద ఒకటి, మధ్యకెర కాసాపురం మధ్య మరొక చెక్పోస్టును ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుండి అక్రమ మద్యం, నగదు రవాణాను అరికట్టేందుకే బాటతండ చెక్పోస్టులో జొన్నగిరి ఎస్ఐ సతీష్ కుమార్, మధ్యకెర దగ్గర ఉన్న చెక్పోస్టులో మధ్యకెర ఎస్ఐ మస్తాన్ వలీలు వారి సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. పత్తికొండ రూరల్ సిఐ కృష్ణయ్య చెక్పోస్టులను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలకు పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోదావరి ఖనిలో పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లను రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక మార్కెండయ్య కాలనీలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందింది. కాగా పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశానుసారం టాస్క్ ఫోర్స్ సిఐ రాజకుమార్, ఎస్ఐ మస్తాన్లు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17,620 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పాప అదృశ్యమైంది. దుమ్మగూడెం మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కారం శాంతమ్మకి 5వ కాన్పులో శిశువు జన్మించింది. తల్లిపాలు పట్టించిన కొద్దిసేపటి తర్వాత శిశువు కనిపించకుండా పోయింది. దీంతో పసికందు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డ కనపడకుండా పోవడానికి సిబ్బంది నిర్లక్ష్యమని తల్లిదండ్రులు వాపోతున్నారు. గుర్తు తెలియని మహిళకు సిబ్బంది శిశువును అప్పగించినట్లు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఎవరో ప్లాన్ ప్రకారం చేసి ఉంటారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సైడ్కి వెళ్ళిపోయాము. ఆమె పేషెంట్ మేము ఫస్ట్ రాగానే అడిగినాం సార్, ఏమవుతాము అని అడిగితే మళ్ళీ చెప్పింది సార్. ఆ పేషెంట్ ముందు ఆశ వర్క్ ముందే అడిగారు చెప్పాలి. సార్ వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడ అడగండి, ఎక్కడికి డబ్బులు. సారీ సార్, ఇతను దగ్గర డబ్బులు మా హాస్పిటల్ మిస్సెస్ కాంతమ్మ వైఫ్ ఆఫ్ సత్యం ములకలపల్లి విలేజ్ దుమ్మగూడెం మండలం నుంచి 5వ కాన్పు కోసం హాస్పిటల్లో చేరారు. 12:30 రాగానే అప్పటికే ఫుల్ డైలటేషన్తో ఉండటంతో డైరెక్ట్గా లేబర్ రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. లేబర్ రూమ్కి మేడం గారు వచ్చేసి చూశారు. 3వ కాన్పులో ట్విన్స్ పుట్టారు. ఆమెకి కవల పిల్లలు పుట్టడంతో అప్పుడు సిజేరియన్ చేశారు. మళ్ళీ 4వ కాన్పు నార్మల్ కావడంతో 5వ కాన్పు కూడా నార్మల్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి మేడం చూసి నార్మల్ అవుతుందని చెప్పారు. అన్న 10 నిమిషాలకి అంటే 1 గంట 5 డెలివరీ అయింది. బేబీ డెలివరీ అయ్యాక మా సిస్టర్లో దాన్ని బేబీని వాష్ చేసి ఇంజెక్షన్ చేశారు. వైటమిన్ K ఇంజెక్షన్ చేసి తల్లికి పాలు ఎమ్మటే అంటే పట్టాలి ఇమీడియట్గా పుట్టగానే అని చెప్పేసి బేబీని మదర్కి అప్పచెప్పారు తల్లి పాలు పట్టించుకోండి. అదే సమయంలో మా సిస్టర్ పోయేటప్పుడు ఆశా వర్కర్కి చెప్పారు, వేరే బట్టలు తీసుకొని రండి, కానిపోయింది కదా బట్టలు మారుద్దామని చెప్పడంతో ఆశా వర్కరు వాళ్ళ మదర్ పక్క రూమ్లోకి వెళ్ళి బట్టలు తీసుకురావడానికి వెళ్ళారు. బట్టలు తీసుకొని వచ్చేటప్పుడు ఆశా వర్కర్తో పాటు వేరే ఒక లేడీ కూడా లోపలికి వచ్చేసిన కాలంలో మా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఆ లేడీ ఆ సస్పెక్ట్ తీసుకెళ్ళినట్టు అనుమానం ఉంది. దీనిపైన పోలీసు వారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. డిపార్ట్మెంటల్ తరఫున మా DCHO డాక్టర్ రమేష్ గారి ఆదేశానుసారం 5 కమిటీతో టీం ఏర్పాటు జరిగింది. ఇప్పుడే సూపరింటెండెంట్, RMO, నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్స్, డ్యూటీ గైనకాలజిస్ట్ టీం ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకల్లా మా రిపోర్ట్ ఇస్తాం ఎక్కడ ల్యాబ్స్ అనేది ఉంది. నేను ఈరోజు ట్రైనింగ్కి వెళ్ళాను. మణిపాల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్కి ట్రైనింగ్కి అని పెడితే మణిపాల్ ప్రోగ్రామ్కి వెళ్ళేసి 11:30కి వచ్చాను లోకల్లోకి. నేను ఇవాళ లీవ్లో ఉన్న డాక్టర్ రామకృష్ణ గారు అని అతను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సార్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, రిటర్న్ కంప్లైంట్ బేబీ మిస్సింగ్ అని. తర్వాత పేషెంట్ మదర్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు సీసీ క్యామ్స్ ఎందుకు పనిచేయలేదు సార్? నాకు ఐడియా లేదు. పిల్లలకి మిషన్ చేసినప్పుడు నేను బయటికి పెట్టినాను సార్. నీళ్ళు పెట్టినది బట్టలు వచ్చేస్తాను. వాళ్ళ అమ్మ బయటికి ఉన్నా కానీ వాళ్ళు ఇంకా పిలుస్తానని బయటికి వెళ్ళినప్పుడు పిల్ల మాసిపోయింది సార్. ఆ పిల్లని తీసుకెళ్ళినప్పుడు నేను చూడలేదు. నా మరదా సార్ వేరే నువ్వు రాళ్ళకన్నా వాళ్ళ మరదలు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు వాళ్ళు సత్యనాపురం సార్. వాళ్ళు ఇక్కడ గర్భలో ఉన్నారు కదా, డెలివరీ హాస్పిటల్కి వచ్చేసారు. వాళ్ళు ఇక్కడ రాలేదు. జాయిన్ చేసేటప్పుడు అయితే నీతో పాటు ఎవరు లేదు. వాళ్ళ తల్లి లేదా? వాళ్ళ తల్లి బయటికి ఉంది. జాయిన్ చేయించారు. చూసినప్పుడు ఆవిడ చెప్పినట్టు కదా
మా చుట్టాల అమ్మాయిలు పక్కన ఉన్నామని అప్పుడు నేను లేదు సార్, అప్పుడు మాట్లాడేందుకు నేను లేదు, బయటికి వచ్చినా సార్. నా పేరు ఏఐఎంఐఎం రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి మిర్జా రెహ్మద్ బైక్ డైరీ ఫారం గోల్డెన్ హైట్స్ కాలనీ ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్ డివిజన్లో రాత్రిపూట లైట్స్ లేక ప్రజలకు ఇబ్బంది అవుతుందని, మురికినీళ్లు రోడ్డు మీద ప్రవహించడంతో రాత్రిపూట దోమలు ఎక్కువై చిన్నపిల్లలకు వ్యాధులు వస్తున్నాయని తమ దృష్టికి వచ్చామన్నారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. డివిజన్ అధ్యక్షులు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. आज सदर मोहतरम नक़ीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत के ऊपर मैं और सुलेमान नगर डिवीज़न के कॉरपोरेटर जनाब मोहम्मद नवाजुद्दीन अहमद साहब और तमाम सदर मोतमदीन मिलकर जो कि राजेंद्र नगर कमान के पास जो पीडीपी जंक्शन के पास से लेके ये हैप्पी होम कॉलोनी तक ये डेयरी फार्म के पास पूरा तफसीली दौरा किए, जो कि कई दिनों से यहाँ पर हमें कंप्लेन आ रहे थे जो रोड पे अंधेरा है और रोड डैमेज है और सीवरेज लाइन का प्रॉब्लम है बोल के मैंने सदर मोहतरम की हिदायत के ऊपर आज मैं और हमारे कॉरपोरेटर साहब यहाँ पर दौरा किए। अल्हम्दुलिल्लाह पूरा मायना किए हम यहाँ के कामों का। जल्द से जल्द सदर मोहतरम नक़ीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की नुमाइंदगी के ऊपर ये काम मंजूर होंगे और हम भी यही चाह रहे हैं कि यहाँ पर मस्जिद भी है, रमज़ान से पहले ये काम कंप्लीट करने के लिए और यहाँ की आवाम को सहूलत पहुँचाने के लिए और राजेंद्र नगर असम्बली हल्के में मजलिस इत्तेहादुल मुस्लिमीन जो कि गंडीपेट मंडल हो या शमशाबाद मंडल हो या जीएचएमसी के 5 डिवीज़न हो, हम हर जगह आवाम जहाँ कहीं भी हमारे को बुलाती है सदर मोहतरम की हिदायत के ऊपर हम जाते हैं और आवाम को सहूलत पहुँचाने के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन रात और दिन राजेंद्र नगर असम्बली हल्के में आवाम को सहूलत पहुँचाने के लिए काम कर रही है। और मैं इस मौके के ऊपर यही बोलना चाहता हूँ कि ये कामों का भी जल्द से जल्द सदर मोहतरम नक़ीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की नुमाइंदगी के ऊपर ये काम भी मंजूर होंगे और इसके इंस्ट्रूमेंट्स बनाने के लिए कल ही हमारे कॉरपोरेटर साहब जनाब नवाजुद्दीन अहमद साहब यहाँ के सदर मोतमदीन के साथ मिलकर ये इंस्ट्रूमेंट बनाएंगे। शुक्रिया, खुदा हाफिज़। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా దినోత్సవం మహిళల యొక్క సామాజిక ఆర్థిక విజయాల ప్రతీకకు గుర్తు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్. హైదరాబాద్ కిషన్ బాగ్ లో 22,47,00,000 అభివృద్ధి పనులు ప్రారంభం. బస్తీలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1. చండ్రుపట్ల గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్రా. మద్యం నగదు రవాణాపై దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఏపీ సరిహద్దులో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.